భారతీయ పురాణాల నిగూఢ గర్భంలో దాగి ఉన్న అద్భుతాలు మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఇవి కాలగమనంలో మరుగున పడిన వజ్రాల గనులలాంటివి. సూర్యదేవునికి వ్యోమకేతుడు అనే ఒక రహస్యమైన పేరుందని, అది ఆయన కాలానికి అంతరిక్షానికి అధిపతి అని సూచిస్తుందని కొన్ని వేద ఉపనిషత్తులు వివరిస్తాయి. ఇక్ష్వాకు వంశపు రాజు సగర చక్రవర్తి తన 60,000 మంది కుమారులు భూమిని తవ్వినప్పుడు భూదేవికి క్షమాపణ చెప్పడానికి ప్రతి కుమారుడి పేరుతో ఒక పవిత్ర వృక్షాన్ని నాటాడని తక్కువ మందికి తెలుసు. మనసులోని సంకల్ప శక్తి కేవలం కోరికలను సృష్టించడమే కాదని, అది విశ్వంలోని కాల రంధ్రాలను వర్మ్ హోల్స్ సృష్టించి కాలాతీత ప్రయాణాలకు మార్గమని కొన్ని యోగ శాస్త్రాలు చెబుతాయి. మహాభారత యుద్ధానంతరం కృష్ణుడు తన ద్వారకను సముద్రంలో మునిగే ముందు అక్కడ ఒక రహస్య జ్ఞాన లింగాన్ని ప్రతిష్ఠించి కలియుగానికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేశాడని కొన్ని దక్షిణ భారతీయ కథలు చెబుతాయి. గంగాదేవి భూమిపైకి అవతరించినప్పుడు తన ఉగ్ర ప్రవాహాన్ని నియంత్రించడానికి శివుడు తన జటాజూటంలో జ్ఞాన సరస్సును సృష్టించి ఆమెను తనలో లీనం చేసుకున్నాడు. ఇంద్రుడి వజ్రాయుధం కేవలం దధీచి మహర్షి ఎముకలతో తయారైనది మాత్రమే కాదని, అది విశ్వంలోని సకలాసలనుకలలనుతలలో నిక్షిప్తం చేసుకుని దేవతలకు విజయాన్ని ప్రసాదిస్తుందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. ఒకానొకప్పుడు అగ్నిదేవుడు సముద్ర గర్భంలో వాడవాగ్ని రూపంలో దాగి ఉన్నాడని, అది సముద్ర జీవులను రక్షించడానికి విశ్వంలోని జలశక్తులను సమతుల్యం చేయడానికి నిరంతరం ప్రకాశిస్తుందని కొన్ని పురాణాలు చెబుతాయి. బ్రహ్మదేవుడికి శాంతి అనే ఒక కుమార్తె ఉందని, ఆమె కాలచక్రంలోని ప్రతి యుగాంతంలోనూ సృష్టికి శాంతిని ప్రసాదించడానికి అదృశ్యంగా సంచరిస్తుందని కొన్ని బ్రహ్మ పురాణాలు చెబుతాయి. మానవ శరీరంలోని 7 ధాతువులు కేవలం భౌతికమైనవి కాదని, అవి సప్త ఋషుల దివ్యశక్తి అంశలని ప్రతి ధాతువు ఒక ఋషిచే నియంత్రించబడుతుందని ఆయుర్వేద గ్రంథాలు ఉపనిషత్తులు వివరిస్తాయి. రామాయణంలో శ్రీరాముడు లంకకు వారధి నిర్మిస్తున్నప్పుడు సముద్ర గర్భంలోని దివ్య నాగులు తమ పడగలపై రాళ్లను మోసి వారధికి అదృశ్యమైన పునాదిని కల్పించాయని కొన్ని అరుదైన గాథలు చెబుతాయి. ఈ రహస్యాలు కాలగర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలె. వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.